నమస్తే అండి. ఈరోజు ఒక విషయం చెబుతాను. చాలా బాధాకరమైన విషయం జరిగి ఒక 6 నెలలు అవుతుందండి. అప్పటి నుంచి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను, మనసు రావటం లేదు. ఈరోజు చెబుతున్నాను, ఎవరికైనా ఇది అర్థమవుతుందేమో అని. ఒక అబ్బాయి ఎంతో జాగ్రత్తగా ఉన్నవాడు, ఎంతో ఒబ్బుడుగా ఉన్నవాడు, ఎంతో బాధ్యతగా ఉన్నవాడు, తల్లిదండ్రుల పట్ల కానీ తోడముట్టిన అక్క పట్ల కానీ. చక్కగా 30,000 జీతం తెచ్చుకుంటున్నవాడు, ఆనందంగా పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు, నిశ్చితార్థం మొత్తం పెట్టుకుని ఈరోజు ఎక్కి రేపు దిగుతాడు. మనిషి లేడు, కానీ ఈరోజు బయలుదేరి రేపుడికి వచ్చాడు. మనిషి అయితే లేడు. నిశ్చితార్థం భోజనాలు పెడతాను అనే రోజు భోజనాలు జరిగినాయి. మనిషి అయితే లేడు. అది ఎలాగ జరిగింది అనేది మీకు నేను చెబుతా. మా అతిథులకి తెలిసినవారు, ఆ అబ్బాయి వాళ్ళు చాలా రోజుగా ఉంటారన్నమాట. చాలా ఇంకా రామలక్ష్మణుల్లాగా ఉండి, వాళ్ళకి చేజోడుగా ఆజోడుగా ఉండి, వాళ్ళకి ఏ సహాయం అన్నా చేసే గొప్ప మనసున్న అబ్బాయి. వాళ్ళ అమ్మ నాన్నకి 2 అమ్మాయి అబ్బాయి. అమ్మని నాన్నని చాలా బాగా చూసుకుంటాడు. అక్కకి పెళ్లి చేసి చక్కగా మరి అన్ని రకాలుగాను చూసి పంపించారు. ఆ అమ్మాయికి 2 మరి ఒకరు పిల్లలు కూడానంట. అక్క వచ్చినప్పుడల్లా అక్కకి ఏం కావాలో చేస్తాడు. అమ్మ ఏం అడిగితే అమ్మకి చేస్తాడు. నాన్న డబ్బులు అడిగితే నాన్నకి ఇస్తాడు. రూపాయి కొనుక్కుని తినడం. ఈ రూపాయి వేళ కురిసి పెడితే అయిపోతుంది కదా, ఈ రోజు గడిచిపోతే రేపు వచ్చేస్తుంది కదా అని లెక్కేసుకుని ఉండి, ఇన్ని చేస్తూ ఓ సీటో పాటో వేసుకుని పెళ్లి చేసుకుంటాను కదా, నీకు అంతకంత బంగారం కొనుక్కుని కొంచెం కొంచెం అమ్మాయికి పెట్టవలసింది ఉంటుంది కదా, మరి ఆ అబ్బాయి పెట్టుకోవడానికి ఉండాలి కదా, అన్నీ అవర్చుకుని అన్నీ చేసుకుని అనుకున్న టైంకి అన్నీ సమకూర్చుకోవాలని, మరి వాళ్ళకి చుట్టాలు వాళ్ళే పెళ్లి చేసుకుంటామని ఎప్పటి నుంచో అనుకున్న సంబంధమే. ఇంకా అమ్మాయికి వయసు వచ్చింది, అబ్బాయికి వయసు వచ్చింది, ఇంకా చేసేయాలని పెళ్ళి నిశ్చితార్థం ముహూర్తం పెట్టుకుంటే ఆనందం పడ్డాడు, సంతోషం పడ్డాడు, చుట్టాలందరికీ చెప్పేసుకున్నాడు, కావలసినవి అన్నీ కొనేసుకున్నాడు. ఈరోజు బయలుదేరి రేపు దిగుతారు. రేపు దిగిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఉంటుంది. 5వ రోజు నిశ్చితార్థం అవుతుంది. తెలుసునండి. అన్న టైంకి వచ్చాడు. మనిషి అయితే లేడు. ఎలానో తెలుసా, నాన్న డింకరు మాట అయితే వినడంట. వాళ్ళ మీదకి గొడవకి వెళ్తాడంట. అలా వెళ్తే అవమానం భరాయించలేకపోయాడు. వద్దు నాన్న, మనకి అలాగ వెళ్ళకూడదు అని తాగినా ఇంట్లో పడుకుంటే చాలని అనుకునేవాడంట. అంత మంచి పిల్లోడు అనుకుంటే వినేవాడు కాదు. మా నాన్న ఇలాగే గొడవలు తెస్తున్నాడు కదా, ఇంకెందుకు అని నిశ్చితార్థం వారం లోపల ఉండగా కరెంటు వైర్లు పట్టేసుకున్నాడంట. ఎగిరేసి పట్టేసుకున్నాడంట. ఏమంది, ఉగ్గు అయిపోయాడు. 2 రోజులు ఫుల్గా ఉన్నాడు. 3వ రోజు అయిపోయాడు. నిశ్చితార్థానికి దిగుతానన్న రోజుకి ఆ పిల్లోడు బాడీ వచ్చింది. నిశ్చితార్థం భోజనాలు అని అందరికీ చెప్పారు కదా, వాళ్ళందరికీ పెళ్ళి అవ్వని వాళ్ళకి 5 రోజులకే పెడతారండి భోజనాలు, అన్నీ ముగించేస్తారు. ఆ నిశ్చితార్థం రోజు ఈ భోజనాలు జరిగినాయి. అంటే ఎవరికైనా జరగవచ్చు అంటారా ఇలాగా? ఎవరికైనా ఏ తండ్రుల కన్నా జరగవచ్చు అంటారు ఇలాగా? తల్లిదండ్రులు మంచిగా ఉంటే బిడ్డలు పట్టించుకోరు, బిడ్డలు మంచిగా ఉంటే తల్లిదండ్రులు అలా ఉంటారు. ఏంటండి ఈ ఘోరం? ఏంటి ఇలా జరుగుతుంది? అసలు పిల్లోడంటే బంగారం, జాతి బొమ్మ, మనిషి ఎలాంటి వాడో బుద్ధి కూడా అంతేనండి.
దేవుడు మంచివాళ్ళని ఏరుకుంటాడంట, మంచివాళ్ళని తీసుకెళ్ళిపోతాడంట అని మాట్లాడతారు కదండి. అదేనండి ఇది. పెళ్లి చేసుకునే అందంగా పోనీ నాన్న అలాంటోడు, నాన్న నిండట్లేదు, నాన్నకు దూరంగా ఉండాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత తీరిగా ఉంటాం కదా మనం. తీసుకెళ్ళిపోయి అప్పుడు నాన్నకు అర్థం అవుతుందేమో, నాన్న బాగా ఉన్నప్పుడు చూసుకుందాం అనుకోకూడదా? పువ్వంటి జీవితం ముగ్గైపోయింది కదండి. ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే వారం 10 రోజుల దాకా మనిషిని అవ్వలేదండి. మా ఇంటికి వచ్చేవాడు, మా వాళ్ళు పంపిస్తే వెళ్ళేవాడు, ఏమన్నా ఎత్తి పట్టుకెళ్ళేవాడు, ఓరారా పిలిచేవాడు. ఎంత బాధ అండి! ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకి రాకూడదని, అలాంటి నిర్ణయం ఏ పిల్లలు తీసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన ఆవసు ఉన్నంత వరకు ఉండాలి. ఏమంతండి, మాలాంటి వాళ్ళు పోనా మా కోసం ఏడిచే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పోయేరాన్ని అంటే ఉన్నవాళ్ళు కూడా వస్తారో లేదో తెలియదు. ఏమైతేనండి, ఎవరు చూసొస్తా వెళ్ళిపోయిన తర్వాత ఉండగానే ఏదైనా. అలాంటిది పువ్వండి జీవితం అలా అయిపోయింది. బిడ్డని నాకు చెయ్యాలంటే వీడియో మనసు ఒప్పలేదండి, కానీ చేస్తేనే కదా తెలుస్తుంది, తెలియాలి కదా అని ఈరోజు నా మనసులో బాధ మీకు చెప్పాను.